अस्सलामुअलैकुम, हाय, हेलो, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. చింత చిగురు వెల్లుల్లి కారం. ఈ వెల్లుల్లి కారం ఎంత రుచిగా ఉంటుందంటే ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఈ రుచి మీరు అస్సలు మర్చిపోరండి. ఇది 6 నెలల వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే రుచి సూపర్గా ఉంటుందండి, అదిరిపోయే ఫ్లేవర్తో. రండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూసేద్దాం. పల్లీలు, ఇవి నేను ఇక్కడ 200 పల్లీలు తీసుకున్నాను. ఇవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇన్ని పడతాయా అంటే ఇన్ని పట్టవండి, 2 పిడికిల్లో అలా గ్రైండ్ చేసుకున్నాక తీసుకోండి. మిగిలింది మీరు ఏదైనా పచ్చడి అలాంటివి చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఏం చేశానంటే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు, అదేవిధంగా 1 గుప్పెడు ఎల్లిపాయలు. ఒక పెద్ద ఎల్లిపాయ అయితే 1 తీసుకోండి, లేదంటే ఒక 15 నుంచి 20 వరకు పాయలు వేసుకోండి. గుప్పెడు ఎండుమిర్చి, చక్కగా తొడిమెలన్నీ తీసేసి 1 గుప్పెడు ఎండుమిర్చి తీసుకున్నాను. ఇదిగో ఇలా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మిరపకాయలా అంటే కరకర అంటుంది కదా, అలా కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే మనకు జ్వరం వచ్చి నోరు బాగాలేనప్పుడు ఇది తింటే మటుకు మీరు కడుపు నిండా అన్నం తింటారు. ఇది మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నోటి పూత కానీ అరుగుదల కానీ, ఇది ప్రతిదానికి షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చండి. ఇది చాలా మంచిది, వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి చాలామంది ఇష్టంగా తింటారు. దీన్ని నిల్వ పచ్చడి చేస్తారు, పచ్చళ్ళు చేస్తారు, ఇలా వెల్లుల్లి కారం చేస్తారు. మనకి ఇష్టం వచ్చినట్టు అంటే దీన్ని కూడా మనం గోంగూరలాగా పచ్చడి నూరుకోవచ్చు, వెల్లుల్లి కారం చేసుకోవచ్చు, అన్ని విధాలుగా దీన్ని మనం వాడుకోవచ్చండి. కర్రీస్లోకి అయితే అదిరిపోతుంది, మటన్లో కానీ చికెన్లో కానీ ఇది ఇంకా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నాదొక చికెన్ది ఉందండి వీడియో, అదొకసారి చూసేయండి. ఇదిగో నేను ఇక్కడ 100 గ్రామ్ వరకు చింత చిగురు తీసుకున్నాను. ఒకరోజు ముందే దాన్ని మూట కట్టి పెట్టానండి. పొడుగు కాడల్లాగా వస్తాయి కదా చింత చిగురు మధ్యలో, ఇదిగో ఇలా ఆ కాడలన్నీ వేరైపోతాయి, ఆకులన్నీ వేరైపోతాయి. అలా ఆకులు కాడలు వేరైపోయాక కాడలన్నీ వేరుకొని చక్కగా ఇలా కడిగి ఓ బుట్టకెత్తి పెట్టుకోండి. ఇదిగో ఇలా బుట్టకెత్తి పెట్టాక అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయాక అప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎల్లిపాయ కారం ఎలా గ్రైండ్ చేశానో చూడండి. ఇదిగో ఇలా నేను ఎల్లిపాయ, ఇది మొత్తం మా ఎల్లిపాయ మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అది చల్లారాక నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. అదేవిధంగా పల్లీలు కూడా, అవి కూడా గ్రైండ్ చేశాను. ఇదిగో నేను ఇంత తీసుకుంటున్నానండి. గుప్పెటితో అయితే 2 గుప్పట్లు అవుతుంది. నేను మీకు చూపిస్తాను ఎలా తీసుకోవాలి అనేది గుప్పెటితోటి. ఇప్పుడు మనం చింత చిగురు ఫ్రై చేసుకుందాం. 1 పావు నూనె తీసుకున్నాను. ఇప్పుడు నేను చింత చిగురు ఇందాక బుట్టకెత్తి పెట్టాం కదా చింత చిగురు, ఆ చింత చిగురు ఇదిగో ఇలా చక్కగా, ఇది కూడా మనం కరివేపాకు ఎలా ఫ్రై చేసుకుంటామో కరకరలాడేలాగా అదేవిధంగా ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. అసలు ఒకసారి మీరు చేస్తే కానీ మీరే చెప్తారు అసలు ఇంత బాగా ఎల్లిపాయ కారం ఉంటుంది చింత చిగురుతో చేస్తే అని. అసలు ఆ రుచి మనకు అలా నోట్లో ఉండిపోతుందండి. ఎంత తిన్నా కానీ ఇంకొంచెం తింటే బాగుండు, ఆకలి తీరిపోయినా కానీ తినాలన్న కోరిక మాత్రం తీరదు, అంత బాగుంటుంది. మీరందరూ ట్రై చేయాలి. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పాలి. ఇక్కడ నేను చిన్న టీ స్పూన్ అంటే ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేశాను. ఇక్కడ ఉప్పు యాడ్ చేయడం వల్ల పులుపుదనం ఎక్కువ అవుతుందండి, చాలా పులుపు పెంచుతుంది అన్నట్టు. ఉప్పు యాడ్ అయిపోయి చింత చిగురులో ఉన్న పులుపును బయటికి తెస్తుంది, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇది చల్లారిపోయాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కారం, ఆ కారం అంత కారం పట్టదండి, అందులోంచి కొంచెం కారం తీసేయండి. మీకు రుచి చూసుకుంటూ కారం యాడ్ చేసుకోండి. నేనైతే అందులో నుంచి సగం కారం తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ చింత చిగురు ఇందులో యాడ్ చేస్తున్నాను. చల్లారనివ్వండి, చల్లారాకే మీరు గ్రైండ్ చేయండి, లేకపోతే మిక్సర్లు పాడైపోతాయి. వేడి వేడి అస్సలు గ్రైండ్ చేయొద్దు. ఇదిగో ఇలా
మీరు ఇలా అంటే చేతితోని కరకర అనిపిస్తుంది ఆకు మీకు. ఇదిగో ఇలా కరకరలాడాక ఈ కరకర ఇదిగో చూడండి పల్లి ముద్దలు ఇదిగో ఇలా 2 గుప్పెట్లతోని 2 గుప్పెట్లు ఇలా ముద్ద చేసేసి 2 ముద్దలు వేస్తున్నాను. ఇది సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న 100 గ్రామ్ చింత చిగురికి ఈ కారానికి ఈ 2 గుప్పెట్లతోని ఈ ముద్దలు సరిపోతుంది. ఇది బాలింతలు కూడా చక్కగా తినొచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. వాళ్ళకు పాలు కూడా బాగా వస్తాయి. ఈ అందరూ తినొచ్చండి. ఇది అసలు ఎంత బాగుంటుందంటే మీరు తింటే కానీ చెప్తారు అబ్బాయి ఇంత బాగా వచ్చింది, ఇంత బాగా కుదిరింది అని. ఉప్పు సరి చూసుకొని వేసుకోండి, అంత బాగా వస్తుంది. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో నా రెసిపీ షేర్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అయిపోండి. నేను కింద లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ప్రీవియస్ వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.